గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సభకు నేను ఒక పేరు పెట్టిన, మన గ్రామం మన భవిష్యత్తు నిర్ణయించేది ఈ సభే. 100% చెప్తున్నా, ఇక్కడున్న ప్రజలు, ఇక్కడ నన్ను నమ్మి నా మీద అభిమానంతో నా మీద ప్రేమతో వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఈరోజు ఇక్కడ నుంచి ప్రమాణం చేస్తున్నా, వచ్చే 2 సంవత్సరాల్లో హకీంపేటను చూసి ఈ చుట్టుముట్టు గ్రామాలు కాదు, చుట్టుముట్టు జిల్లాలు కుళ్ళుకునే స్థాయికి హకీంపేటను తీసుకెళ్తా అని చెప్పి ఈరోజు ప్రమాణం చేస్తున్నా. ఈరోజు ఈ సభ పెట్టడానికి ప్రధాన కారణం, 2 రోజుల్లో ప్రచారం ముగియబోతుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకే సభ ముగియబోతుంది, ప్రచారం ముగియబోతుంది. కాబట్టి నా సోదరులకు, నా అక్కలకు, నా చెల్లెళ్లకు, నా అన్నలకు నేను ఈరోజు చాలా విషయాలు చెప్పాలని చెప్పేసి నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఒక్క విషయం పైన నేను చాలా క్లారిటీ ఇవ్వాలి. చాలా మంది నా సోదరులు నన్ను చాలా మంది అడిగారు. నాకు చాలా బాధాకరమైన విషయం, ఈ ఊర్లో భూములు పోయాయి. దానిపైన నేను ఫస్ట్ ఒక క్లారిటీ మీకు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చేదాకా నేను ఇక్కడ మాట్లాడే ప్రతి మాట నేను అబద్ధం చెప్పను. నా నోటి నుంచి ఒక మాట వస్తే వెనక్కి పోను. ఎవరైనా నన్ను వచ్చి ఏదైనా సహాయం అడిగితే 100 సార్లు ఆలోచన చేసి ఒక్కసారి చెబుతా. అయ్యేది ఉంటేనే చెప్తా, కాకపోతే కాదని చెప్తా. ఈ రోజు ఎలక్షన్ కోసం నేను కొందరు ఇళ్ళకి పోతే నన్ను కొన్ని అడిగారు, కాదని చెప్పేసి వచ్చిన. ఓట్లు వేస్తే వాళ్ళ దయ, లేకపోతే లేదు. ఎందుకంటే ఇప్పుడు మాట ఇస్తే రేపు నేను నిలదీస్తాను నన్ను. కాబట్టి నేను చెప్తున్నా, నేను చెప్పే ప్రతి మాట నిజం. ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. పచ్చి నిజాలు. ఈ ఊర్లో భూములు పోయాయి చాలా మంది. చాలా బాధాకరమైన విషయం. నేను ఎందుకంటే మల్లన్న సాగర్ లో దారుణంగా భూములు తీసుకున్నారు. ఒక గ్రామం భూములు ఇవ్వకపోతే అర్ధరాత్రి 2:30కు ఆ గ్రామంకు నీళ్లు వదిలేస్తే పశువులు, సామాన్లు అన్ని కొట్టుకుపోయినాయి. నాకు అక్కడ నా ఫ్రెండ్స్ ఆ అర్ధరాత్రి నాకు ఫోన్ చేస్తే నేను ఒక జర్నలిస్ట్ గా ఆ ఊరికి పోతే దయనీయమైన పరిస్థితి. అట్లాంటి పరిస్థితులు నేను చూసిన. ఈ ఊరికి నోటిఫికేషన్ వచ్చేదాకా, దాదాపు నోటిఫికేషన్ వచ్చేదాకా వాట్సాప్ లో నేను ఒక ఫోటో చూసేదాకా నాకు ఈ ఊరు భూములు పోతున్నాయన్న సంగతి నాకు తెలియదు. నాకు కనీస సమాచారం లేకుండానే అధికారులు ఏ సర్వే నెంబర్లో భూములు పోతాయి, ఎక్కడ పోతాయని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా మీ తప్పేమీ లేదు, మీ కడుపు మంట. ఎందుకంటే కన్న తల్లి లాంటిది భూమి పోతుంది కదా అని చెప్పి మొట్టమొదటిసారిగా మా కుటుంబాన్ని టార్గెట్ చేశారు. నేను చాలా మందికి చెప్పాను, 100% వాళ్ళ భూములు పోతున్నాయి. వాళ్ళు రేవంత్ రెడ్డి సీఎం గారిని, రేవంత్ అన్నను తిట్టలేరు డైరెక్ట్లీ. రేవంత్ అన్న ప్రతినిధులం ఊళ్ళో మనమున్నాం, మననే తిడతారు. 100% మననే తిడతారు, మననే శపిస్తారు. మనం పడాల్సిందే, ఖచ్చితంగా మనం పడాల్సిందే అని చెప్పి అందరికీ సముదాయించిన. ఆ తర్వాత ఒకరోజు నన్ను హనుమాన్ టెంపుల్ కు పిలిచారు. హనుమాన్ టెంపుల్ మధ్యలో కూర్చొని నన్ను అడిగారు. నేను ఆ రోజు కూడా నా చేతను ఎంతవరకు అవుతుంది, నేను ఏం చేయగలను మాత్రమే చెప్పిన. చుట్టూ అంతమంది ఉన్నారు, ఎక్కడ నేను భయపడలేదు. ఆ రోజు ల్యాండ్ అక్విజిషన్ క్యాన్సిల్ చేయాలి, భూములు తీసుకోవద్దు, మీరు ఇక్కడ ఒప్పుకొని పోండి, అక్కడ ఒప్పించండి అంటే నా చేత కాదు. నా చేతను ఏమవుతుంది, ఫార్మా కంపెనీ వస్తుంది అని చెప్తున్నారు. ఫార్మా వస్తే మీ భవిష్యత్తులో నాశనం అవుతారని మీరు భయపడుతున్నారు కదా. 100% ఫార్మా కంపెనీ హకీంపేటకు రానివ్వనని అని ఆ రోజు హనుమాన్ టెంపుల్ సాక్షిగా చెప్పిన ఫార్మా కంపెనీ ఈరోజు హకీంపేటకు రాలేదు. ఒకటి, ఆ రోజు కేవలం మీరు అప్పాయిపల్లిలో చూస్తారు, అప్పాయిపల్లి కోడంగల్ దగ్గర ఎకరాకు కేవలం 10 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ భూములు తీసుకుంది ప్రభుత్వం. ఈ రోజు కానుకూర్తి దగ్గర 7 లక్షల రూపాయలు ఇచ్చి భూములు గుంజుకుంది ఈ ప్రభుత్వం. కానీ నేను ఏం సహాయం చేసినా ఈ రైతులకు అన్నది ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ సాయం అని కూడా అనుకుంటలేను, అది నా బాధ్యత. ఎందుకంటే నేను రేవంత్ అన్న దగ్గర ఉంటా, రేవంత్ అన్న ఇంట్లో ఉంటా, కాబట్టి నాకు ఆ బాధ్యత ఉంది. అదే ప్రభుత్వం మీ భూములు గుంజుకుంది కాబట్టి మీకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాది ఉంది. అది నా బాధ్యతగానే ఫీల్ అవుతున్నా. ఆ రోజు నేను రేవంత్ అన్నతోటి 30 సార్లు కలిసిన. ఆ నెలలో దాదాపు పోయినప్పుడల్లా ఒకటే ఇష్యూ మాట్లాడిన, అన్న నా భూములు పోతున్నాయి, నా గ్రామస్తులు పేదోళ్ళు,
వాళ్ళకి ఆ భూములు పోతే చస్తే బొంద పెట్టడానికి కూడా జాగా లేకుండా నువ్వు భూములు తీసుకుంటున్నావు. నీకు ఇచ్చే 7 లక్షలు వాళ్ళకి ఏమైతాయి? వాళ్ళకి ఎక్కడ గుంట భూమి కూడా రాదు. నువ్వు 7 లక్షలు ఇచ్చుడు కాదని చెప్పేసి 7 లక్షలను 20 లక్షల దాకా తీసుకపోయినా తెలంగాణ రాష్ట్రంలో ఛాలెంజ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పారితోషికం ఇచ్చిన గ్రామం మనది. 20 లక్షల రూపాయలు. ఆ 20 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా నేను రేవంత్ అన్నను అడిగినా, అన్నా నువ్వు 20 లక్షలు ఇస్తే సరిపోదు, ఖచ్చితంగా ప్లాట్ ఎక్కడ భూమి పోయిందో అక్కడే నాకు ప్లాట్ కావాలని చెప్పిన. 150 గజాలు, ఎకరాకు 150 గజాలు నేను సాధించిన కొట్లాడి. ఆ 150 గజాల ఎకరాల 150 గజాలను కూడా టీజీఐసి వాళ్ళు కలెక్టరు ప్రభుత్వం తీసుకెళ్లి కొండాయిపల్లి శివార్లలో మీకు ప్లాట్లు ఇవ్వాలని చూశారు. కొండాయిపల్లి శివార్లలో ప్లాట్లు ఇవ్వాలని చూస్తే నేను మళ్ళీ ఆఫీసర్లు నాకు మాట వినకపోతే నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కొండాయిపల్లిలో ఇస్తే ఏం చేసుకోవాలి మా వాళ్ళు ఆ ప్లాట్లని, నా ఊరికి ఆనుకొని ఇవ్వండి, దీంట్లో నా స్వార్థం కూడా ఉంది, నా ఊరికి ఆనుకొని నాకు ప్లాట్లు ఇవ్వండి అని చెప్పేసి అక్కడ ఎర్రగుంట దగ్గర దారుణమైన పరిస్థితులు, ఎత్తుపల్లాలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, అక్కడ భూమి క్లియర్ చేయాలి, లెవెల్ చేయాలంటే భారీ ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి. అయినా నేను పట్టుబట్టి, ఎందుకంటే ఇటువైపు అకింపేట ఉంది, మధ్యలో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్ రాబోతున్నాయి, అటువైపు లేవు, ఆ తర్వాత ఎడ్యుకేషన్ హబ్. అంటే నేను నా రైతులకు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే ప్లాట్ ధర మినిమం 50 లక్షలు ఉండాలన్నదే నా టార్గెట్. అందుకే నేను అధికారులంతా అడ్డం పడ్డారు. ఎర్రగుంట దగ్గర ఇస్తే మనకు లెవెల్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది, అక్కడ ఇవ్వద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రికి చెప్పినా నేను వెనక్కి తగ్గలేదు. మీరు ఎర్రగుంట దగ్గరే నాకు ప్లాట్లు ఇవ్వాలని చెప్పేసి నేను ఎర్రగుంట దగ్గర 100 ఎకరాల్లో ఈరోజు నేను అక్కడ ప్లాటింగ్ చేయిస్తున్నాను. 40 కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు పెడుతున్నాను. ఎర్రగుంట ఉన్నది, ఎర్రగుంటను అట్లే వదిలేయకూడదు అని చెప్పేసి ఎర్రగుంట కోసం 10 ఎకరాలు నేను టీజేఎస్ నుంచి ఎర్రగుంట కోసం ఇప్పించి ఈరోజు 18 కోట్ల రూపాయలు ఎర్రగుంట కోసం ఖర్చు పెడుతున్నాం. మినీ ట్యాంకు బండి ఎర్రగుంట కాబోతుంది. ఎర్రగుంటలో మనం అందరం మీద పడ్డాం, కుటుంబాలు తీసుకెళ్లి ఎర్రగుంట లేసాం. అసలు ఎర్రగుంటని ఈరోజు మినీ ట్యాంక్ బండ్ చేయబోతున్నాం. ఇక రైతులకు ఎంత చేసినా తక్కే, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ భూములు పోయినాయి. నేను వాళ్ళు ఈ నిమిషం నన్ను తిట్టినా నేను పడతా, ఎందుకంటే మీ భూములు పోయినాయి. కానీ ఈ భూములు పోవడంలో నా తప్పు లేదు. ఈ ప్రభుత్వం తీసుకుంది, ముఖ్యమంత్రి దగ్గర నేను ఉంటా కాబట్టి మీరు నన్ను అంటున్నారు, అన్నా పర్వాలేదు, మీ కడుపు మండింది నన్ను అన్నారు. కానీ మీకు నేను ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేసిన. ఈ రోజు మీకు అందరికీ అక్కడ ప్లాట్లు ఇస్తున్నామంటే ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఖర్చు కూడా నేను భరించడానికి సిద్ధపడ్డా. ఎందుకంటే చాలా మంది డబ్బులు వచ్చిన దగ్గర తీసుకెళ్ళి ఇంకో దగ్గర భూములు కొన్నారు. రేపు చాలా తక్కువ అక్కడ ప్లాట్స్ అనేటివి చాలా గ్రామాలకు ఇవ్వాల్సి ఉంటుంది. మల్లన్న సాగర్లో భూములు పోయిన వాళ్ళకి ఈ రోజు దాకా ప్లాట్లు రాలేదు. ఆ పరిస్థితి నా వాళ్ళకి రావద్దు. నా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేక రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను ఈ నిర్ణయం తీసుకున్నా. మీ ప్లాట్లు అన్నీ కూడా నేను రిజిస్ట్రేషన్ చేసిస్తాను. నేను ప్రభుత్వాన్ని అడుగుతా, ప్రభుత్వం ఒప్పుకోకపోతే నా సొంత డబ్బులు పెట్టి మీకు అందరికీ మీ ప్లాట్లను నేను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా. ఇప్పుడు చెప్పండి, ఇంకొకటి ఈ మధ్య చెప్తున్నారంట నరసింహారెడ్డి భూముల డబ్బులు తీసుకున్నాడని చెప్పేసి. ఆ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఆ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తున్నా, మీకు 20 లక్షల రూపాయల చెక్కు మీకు వచ్చిందా రాలేదా? ఎకరాకి 20 లక్షల రూపాయలు మీకు తీసుకొచ్చి డబ్బు సంచుల్లో ఇవ్వలేదు కదా, చెక్కే కదా ప్రభుత్వం ఇచ్చింది. 20 లక్షల రూపాయల చెక్కు మీకు వచ్చింది కదా. మీ దగ్గర ఎవరి దగ్గర నన్ను ఒక సింగిల్ ఛాయ్ నేను తాగినానా? ఒక్క సింగిల్ ఛాయ్ నేను అడగలేదు. నా దగ్గరికి వస్తే నా డబ్బులు పెట్టి మిమ్మల్ని ఇంకా చాలా మంది నేను తిప్పి పంపినా, మీ కారు ఖర్చులు ఇచ్చినా, మీ భోజన ఖర్చులు ఇచ్చినా, మీ అఫిడవిట్ల ఖర్చులు పెట్టుకున్నా, మీరు కలెక్టరేట్కి పోతే ఆ ఖర్చులు పెట్టుకున్నా, అక్కడ బువ్వ పెట్టి ఇచ్చినా. నేను ఎక్కడ మీ దగ్గర నేను ఒక్క రూపాయి కూడా ఈ రోజు దాకా నిన్ను చేయి చాచలేదు, అడగలేదు. జీవితంలో మీ దగ్గర నేను ఒక్క రూపాయి కూడా తీసుకోను. నేను పెట్టే స్థానంలో ఉంటా తప్ప తీసుకునే స్థానంలో నేను ఎప్పటికీ ఉండను. ఇక గ్రామ అభివృద్ధి నన్ను చాలామంది అడిగారు. ఇంతకుముందు నరేష్ కూడా అన్నాడు, నీకెందుకు ఈ సర్పంచ్ పదవి అని చెప్పేసి. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఈ సర్పంచ్ పదవే ముఖ్యమంత్రితో సమానం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవితో నాకు ఈ సర్పంచ్ పదవి ఇష్టం. నేను లాగేసుకొని ఈ పీతురుగుంటలో క్రికెట్ ఆడడానికి పోతుంటే నేను లాగేసుకొని ఈ స్కూల్లో, ఇప్పుడు రవి స్కూల్ పెట్టిండు, ఆ స్కూల్లో నేను చదువుకున్నా. నేను కాలేజీకి పోవాలంటే కోచికి సైకిల్ మీద పోవాలి. ఇప్పటికీ నాతో పెరిగిన వాళ్ళు, నాతో చిన్నవాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు
భార్య పిల్లల్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి, కొంత పిల్లల్ని వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, మనందరిని వదిలేసి బొంబాయి పోతున్నాడు, పూణే పోతున్నాడు, దుబాయ్ పోతున్నాడు, హైదరాబాద్ పోతున్నాడు. నేను మొన్న హైదరాబాద్ పోతూ చేవేళ్ళ ఆగితే మన సాకలి కృష్ణ వాళ్ళ అన్నదమ్ముళ్ళు కలిసిండ్రు. అట్లాగే దోరెమణి అంజలాయ నాకు దోరెమణి అంజలాయ కూడా అక్కడ కలిసిండ్రు. బాధ అనిపించింది. ఏం చేస్తున్నారు ఇక్కడ అందరన్నా? ఏం లేదు పట్ల, మనం సెంట్రింగ్ పని చేస్తున్నాం, బిల్డింగ్ల కింద పని చేస్తున్నాం. అరే ఏం కర్మ మనకు బిల్డింగ్ల కింద పని చేయాలా? అంత దూరం పోయి మనం దుబాయ్ పోతున్నారు బిల్డింగ్ల కింద పని చేయడానికి. పోతుంటే దుబాయ్ పోయిన వాళ్ళు ఇంట్లో ఎవరైనా వస్తే రావడానికి వచ్చి చివరి చూపు చూసుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి నాతో పెరిగిన ఈ ఊరిని బయటపడేయాలన్న ఒకే ఒక్క కారణంతో నా ఊరిని చూసి కోసి వాళ్ళు ఇదే బోయిని రాముల మీద ఎన్నిసార్లు దౌర్జన్యం చేసిండ్రు. ఈరోజు అదే వాళ్ళని కాదని వాళ్ళకు వచ్చిన కాలేజీని నష్టపేటకు పట్టుకొచ్చిన. మనం గెలిచినామా లేదా? నేను మిమ్మల్ని గెలిపించినానా లేదా? ఎందుకు పోవాలి దుబాయ్? ఎందుకు పోవాలి బొంబాయి? ఎందుకు పోవాలి పూణే? ఎందుకు పోవాలి హైదరాబాద్? మురికివాడల్లో ఎందుకు బిల్డింగ్ల కింద పనిచేయాలి? నాకు చేవెళ్ళలో కలిసిన వాళ్ళకి చెప్పొచ్చిన, మీకు చెప్తున్నా 2 నెలల్లో మీకు కావాల్సినంత పని నా హాకింపేటలో దొరుకుతుంది అని చెప్పేసి. నేను ఈ గ్రామ సర్పంచ్ని అయితే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకాలంటే ఎమ్మెల్యేలకు నెలల తరబడి సమయం కావాలి. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి డైరెక్ట్గా పోతా, ఒక్క సెక్యూరిటీ నన్ను ఆపదు. నేను డైరెక్ట్ మెట్లు ఎక్కుతా, ఫస్ట్ ఫ్లోర్ పోతా, ఇంట్లోకి పోతా, వదినా నాకు ఆకలి అవుతుందంట, నేను అన్నం పెట్టుకొని తింటా. అంత చనువు నాకు ఉంది. కాబట్టి నా ఊరికి నేను ఇంకా ఎంతైనా అభివృద్ధి చేసుకోగలను. నా గ్రామ యువకులు ఒక్కరు కూడా నిరుద్యోగి అనే వాళ్ళు ఉండకూడదు. నా గ్రామ యువకుడు ఏదో చదువుకోవడానికి పట్నం పోరాదు, పట్నమోడే నా ఊరికి రావాలి చదువుకోవడానికి. ఈరోజు నా ఊళ్ళో లేని చదువు ఏముంది? ఇంజనీరింగ్ కావాలన్నా నా దగ్గరే చదవాలి, మెడికల్ కాలేజ్ డాక్టర్ అవ్వాలన్నా నా దగ్గరే చదవాలి, ఈ దేశానికి సైనికుడు కావాలన్నా నా దగ్గరే చదవాలి. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి సైనిక్ స్కూల్ నా హాకింపేటలో వచ్చింది. ఈరోజు మొట్టమొదటి స్కూల్ నా హాకింపేటలో వచ్చింది. అలాంటి నా పైన చాలా గ్రామాలు, ఒక నరేష్ కాదు, చాలా గ్రామాలు ఈరోజు నేను ఇనాన్మస్ చేయించిన, చాలా గ్రామాలకు నేను హెల్ప్ చేసిన. అందరూ ఆశ్చర్యపోయింది. చాలామంది హైదరాబాద్కి వెళ్ళి జర్నలిస్టులు, పెద్ద ఛానల్స్ వాళ్ళు ఫోన్ చేసి నీ మీద ఎందుకు పోటీ పెడుతున్నారు, మీ ఊరికి అంత డెవలప్మెంట్ అయింది కదా అని చెప్పేసి. నన్ను మీరు ఇక్కడ యువకులు చాలామంది తెలుసు, మహిళా సంఘాలకు కూడా తెలుసు. పక్క ఊర్లకు పోయి అడగండి నన్ను ఎంత తీరుతారో. నరసింహారెడ్డి అన్ని వాళ్ళ గురికి తీసుకుపోతున్నారు, నరసింహారెడ్డి అన్ని వాళ్ళ గురికి అరే పక్కోడు తిడుతున్నప్పుడు మీరు నాకు సాయం ఉండాలి కదా, మీరు నా వెంట ఉండాలి కదా. నేనేం చేస్తా? ఇప్పుడు ఆడొచ్చే మెడికల్ కాలేజ్ నా ఇంటోళ్ళు చదువుతారా? ఆడొచ్చే ఇంజనీరింగ్ కాలేజ్ నా ఇంటోళ్ళు చదువుతారా? ఆడొచ్చే సైనిక్ స్కూల్లో నా ఇంటోళ్ళు చదువుతారా? ఎవరు చదువుతారు? ఈ సాయిలు చెప్పిండు ఇంతకుముందు. ఒక హాకీ, ఒక కరాటే ఇది అడిగితే నేను గ్రౌండ్ కోసం పెట్టుకున్నా, గ్రౌండ్ తర్వాత స్పోర్ట్స్ కోసం పెట్టుకున్నా. ఈరోజు ఎంత స్పోర్ట్స్ అథారిటీ వచ్చింది మన దగ్గర. ఇవన్నీ ఎవరి కోసం? అరే నా ఊరు, నేను లాగేసుకొని తిరిగిన ఈ ఊర్లో నేను చస్తే ఇక్కడే, నేను బతుకుతే ఇక్కడే, నేను రేపు నన్ను చస్తే ఇక్కడే పాతి పెడతారు కదా. నేను పాతి పెట్టే నా ఊర్లో నేను ఏదన్నా చెయ్యాలనే కదా నేను ఇంత చేసిన. నాకేం అవసరం? రేపు నరసింహారెడ్డి చనిపోయిన రోజు మీరు అందరూ అనుకోవాలన్నది ఒకటే కాదు, అయ్యో నరసింహారెడ్డి ఉన్న రోజే కదా మాకు ఈ అభివృద్ధి జరిగింది, నరసింహన్ననే కదా ఇదంతా చేసింది. అదొక్కటే నా కోరిక. నాకు ఏం అవసరం లేదు, నాకు ఈ ఊరి మీద ఏది అవసరం లేదు. నేను పుట్టిన ఊరు, నేను పెరిగిన ఊరు, నాతో ఉన్న మీరందరూ కూడా బాగుండాలనే ఒకే ఒక్క కోరికతో నేను ఈరోజు ఈ పని చేసిన. ఇక నా పైన పోటీ పెట్టాను, సంతోషం. నేను కొన్ని విషయాలు మీకు ఈరోజు ఓపెన్గా చెప్తా. నేను మాట్లాడుకున్నాయి, నన్ను కలిసిన వాళ్ళవి నేనేమన్నా, ఎందుకంటే మీకు తెలియాలి. సర్పంచ్ ఎన్నికలు ఇవి మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. మీరు వేసే ప్రతి ఓటు ఈ ఊరి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు వేసే ప్రతి ఓటు మీ పిల్లలు దుబాయ్లో కాదు హకీంపేటలో వచ్చి ఉండేలా చేస్తుంది. కాబట్టి మీకు ఈరోజు నా మనసు విప్పి పూర్తిగా జరిగిన విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తాను. నేను చాలామందిని భూములు ఇవ్వమని అడగలేదు నా నోటితో. నేను అన్నా కూడా పట్టా భూములు వాళ్ళ ముత్తాతలు సంపాదించిన ఆస్తులు నా నోటితో అడిగితే నా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. నేను చేసింది నాకు తగులుతుందని నేను పక్కా నమ్ముతా. నేను ఈరోజు ఏదైనా పాపం చేస్తే నాకు మళ్ళీ ఆ పాపం నాకు మెడ చుట్టుకుంటుందని బలంగా నమ్ముతా. కొందరిని నేను భూములు అడగలేదు. పెద్ద కుటుంబాలు నా దగ్గరికే వచ్చారు. వచ్చి మేము భూములు ఇస్తాం, ఇంకో ప్రభుత్వం ఇంత ఇస్తుంది, 21 దగ్గర ఇస్తుంది, 3 దగ్గర ఇస్తుంది, నువ్వు మాకు ఇంకింత ఇవ్వు అని చెప్పేసి నన్ను అడిగారు.
వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, వాళ్ళకి ఆ సహాయాలన్నీ చేసిన, ఆ పెద్ద కుటుంబాలకు అన్నిటికీ నేను సహాయం చేసిన. ఈరోజు నా మీద కక్ష కట్టిండ్రు వాళ్ళు. మిమ్మల్ని నేను రమ్మన్నా నాన్న ఇంటికి భూములు ఇవ్వమని, నేను రమ్మనలేదు కదా. మీరే వచ్చిండ్రు, మీరే భూములు ఇస్తామన్నారు, మీరే ఎక్కువ అడిగినరు, మీరే ఎక్కువ సహాయం అడిగినరు, నేను ఇచ్చిన. అది తప్ప నాది? అది తప్ప? మీరు అడిగిన సహాయం నేను చేసిన కదా, ఎందుకు మరి నా మీద ఇంత కక్ష? ఇక ప్రచారానికి పోతున్నారు. పోయి 2 విషయాలు చెప్తున్నారట, 3 విషయాలు చెప్తున్నారట. ఒకటి, బీసీలమంతా ఒకటి. అరే ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి బీసీ కాదా? బీసీ కాకపోతే సర్పంచ్ అభ్యర్థి ఉంటుందా? నేను కులాలకు అతీతంగా కులాల కుంపటి నాకు ఇష్టం లేక నేను ఒక బీసీని పెళ్లి చేసుకుంటే నన్ను అప్రిషియేట్ చేయాలి కదా, నన్ను పొగడాలి కదా. ఒక రెడ్డి ఒక బీసీని పెళ్లి చేసుకోవద్దా? ఇక్కడ నన్ను రాసిండ్రా? చేసుకుంటే తప్పేంది? ఒక పద్మశాలి అమ్మాయి, చదువుకున్న అమ్మాయిని చేసుకున్న తప్పేంది? బీసీనే కదా, బీసీ పోటీ చేస్తుంది కదా, అంటే మీరే కదా. ఇక ఇంకొకటి అంట, నరసింహారెడ్డి కోటీశ్వరుడు. బరాబర్ చెప్తా, నేను కోటీశ్వరుడే ఈ ఊరికి కావాలి. కోటీశ్వరుడు కాకుండా వేరేవాడు వస్తే సీసీ రోడ్డు కూడా 5,000 అడుగుతాడు. కోటీశ్వరుడు కాకుండా ఇంకోటి వస్తే నీకు రేషన్ కార్డు కావాలంటే 1000 రూపాయలు అడుగుతాడు. కోటీశ్వరుడు కాకుండా ఇంకోటి వస్తే నీకు పెన్షన్ కావాలంటే 2,000 అడుగుతాడు. ఇస్తారా? బరాబర్ నేను కోటీశ్వరుని కాబట్టే 1 కోటి రూపాయలు బట్టి గుడి కడుతున్నా. నేను కోటీశ్వరుని కాబట్టే చాలా మందికి విద్యాలకు సాయం చేసిన. నేను కోటీశ్వరుని కాబట్టే చాలా మంది హాస్పిటల్స్కు నేను సాయం చేసిన. నేను కోటీశ్వరుని కాబట్టే పెద్దవండ మీద గుడి కట్టిన, ఎస్సీ కాలనీలో గుడికి సాయం చేసిన. నేను కోటీశ్వరుని కాబట్టే ఈ ఊర్లో 1 రూపాయి అవినీతి జరగకుండా 5 ఏళ్ళు పరిపాలన కొనసాగిస్తా. 1 రూపాయి అవినీతి జరగకుండా. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఊరికి ఎప్పుడు పెట్టే స్థాయిలో ఉంటా. నేను ఈ ఊరి నుంచి రూపాయి తీసుకునే స్థాయిలో నేను ఉండను. మీరు ఎవరన్నా నా ఇంటికి వచ్చి సాయం అడగండి. ఇప్పుడు ఈ వారం రోజులకే ప్రచారం చేస్తే చాలా మంది ఇంట్లో చూస్తే సిగ్గు అనిపించింది నాకు. గుడిసెల్లో ఉన్నారు, ఇంకా అగ్గిపేటలో గుడిసెలు ఉన్నాయా? అలాంటి వాళ్ళకి చెప్పిన, ఇందిరా మిల్లు ఇప్పిస్తా, 5 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది, మీకు సరిపోకపోతే నేను ఇస్తా అని చెప్పిన. మీకు సరిపోకపోతే నేను నా సొంత పైసలు వేసి నేను మీకు ఇండ్లు కట్టిస్తా అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అవును, కోటీశ్వరుని కాబట్టే కదా ఇవన్నీ నేను చేస్తున్నా. ఇంకోటి చెప్తారట, గెలిస్తే హైదరాబాద్ పోతాడు, లోకల్లోడు కాదని. ఏమిటితో కొట్టాలి వాళ్ళని? నేను లోకల్ కాదా? ఎంతమంది నా క్లాస్మేట్లు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది నా అక్క, అన్న, తమ్మి, చెల్లి, నాన్న, అన్న అని తిరిగినా నేను? ఎంతమందికి నేను తెలియదు? ఇక్కడే కదా నేను చదువుకున్నది, ఇదే కదా నా ఊరు. ఈ పీతులుంట దగ్గర కదా నేను క్రికెట్ ఆడింది, ఈ కాలేజ్ గ్రౌండ్లో కదా నేను ఆట ఆడుకున్నది. నేను లోకల్ కాదన్నా నేను చేయాలి? నేను ఇన్ని రోజులు పట్టణంలోనే ఉన్నా కదా. నేను పట్టణంలో ఉన్నప్పుడే కదా స్కూల్కు కాంపౌండ్ వాల్ వచ్చింది. నేను పట్టణంలో ఉన్నప్పుడే కదా బీసీ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది, రోడ్లు వచ్చినాయి. నేను పట్టణంలో ఉన్నప్పుడే కదా భూకల్లో 30 సంవత్సరాల కళ నేను నెరవేర్చిన రోడ్ వేసి. నేను పట్టణంలో ఉన్నప్పుడే కదా ఈ గ్రామంలో ప్రతి గల్లీకి రోడ్ వేసిన. నేను పట్టణంలో ఉన్నప్పుడే కదా ఈ గ్రామానికి ఇప్పటిదాకా 7 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన. నేను పట్టణంలో ఉన్నప్పుడే కదా కోడంగల్లో ఉన్న మెడికల్ కాలేజ్ హక్కింపేటకు వచ్చింది, కోచిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ హక్కింపేటకు వచ్చింది. తెలంగాణలో మొట్టమొదటి సైనిక్ స్కూల్ హక్కింపేటకు వచ్చింది. నేను పట్టణంలో ఉన్నప్పుడే కదా. నేను పట్టణంలోనే ఉంటా, రేవంత్ అన్న ఇంట్లోనే ఉంటా. నా హక్కింపేటకి ఏది కావాల్సిన నిమిషంలో సాధిస్తా. నేను పట్టణంలోనే ఉంటా, అదే రేవంత్ అన్న ఇంట్లోనే ఉంటా. అక్కడి నుంచే నా వాళ్ళకి ఏదన్నా జరిగితే నేను మాట్లాడతా, అక్కడే ఉంటా. నా వాళ్ళకు కాలి ఒక చిన్న ముళ్ళు ఇరిగితే తీస్తా, అక్కడే ఉంటా. నా వాళ్ళు ఏదైనా హాస్పిటల్కి వస్తే, నా గ్రామస్తులు ఎవరైనా హాస్పిటల్కి వస్తే డాక్టర్లు ఎదురు రావాలి. ఏం చేయాలి? హక్కింపేటలో ఉండి ఎంఆర్ఓ దగ్గర పోయి చేతులు కట్టుకోవాలా? లేదా ఆఫీసర్లు వచ్చి నా దగ్గర చేతులు కట్టుకోవాలా? మీకు ఎవరు కావాలి? మీరెవరు కావాలి? ఎంఆర్ఓ ముందు పోయి చేతులు కట్టుకునే లీడర్ కావాలా? పెద్ద ఆఫీసర్లు వచ్చి చేతులు కట్టుకునే లీడర్ కావాలా? ముఖ్యమంత్రి ఇంట్లో ఉండే వ్యక్తి కావాలా? ఒక ఎంపీపీ దగ్గర చేతులు కట్టుకొని నిలబడే వ్యక్తి కావాలా? ఎవరైతే ఈ ఊరు అభివృద్ధి చెందుతుంది. బరాబర్ చెప్తా, నేను కోటీశ్వరుని. బరాబర్ చెప్తా, నేను పట్నంలో రేవంత్ అన్న ఇంట్లోనే ఉంటా. బరాబర్ చెప్తా, నా భార్య ఒక బీసీనే.
నేను ఎక్కడా వెనక్కి తగ్గను, ఎక్కడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఇక ప్రచారానికి పోతున్నారు. నేను మీకు చాలా విషయాలు చెప్తా అని చెప్పిన కదా. ఒక 20 రోజుల క్రితం అనుకుంటా కిష్టప్పని అడిగిన, కిష్టప్ప పోటీ వస్తున్నావా, పోటీ చేస్తావా కిష్టప్ప అన్న. అదేం పట్ల నువ్వు ఇంత డెవలప్ చేస్తున్నావు, నీ మీద ఎవరైనా పోటీ వస్తారా, మేము గెలిచి ఇంకా ఇంతకంటే ఎక్కేం చేయాలని ఆ కిష్టప్ప నన్ను అన్నాడు. నేను ప్రతి మాట వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి నిజాలు చెప్తున్నా. ఇదే మాట 20 రోజుల క్రితం కిష్టప్ప అన్నాడు. నీవు ఇంత డెవలప్ చేస్తున్నావు కదా, నిన్ను కాదని మేము వచ్చి ఏం చేస్తాం, ఇంతకంటే ఎక్కువ డెవలప్మెంట్ మేము చేస్తామన్న కిష్టప్ప ఈరోజు ఎందుకు పోటీలో నిలబడాల్సి వచ్చిందో మీకు ఎవరికైనా తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా? జస్ట్ మల్లేశం పట్నం నరేందర్ రెడ్డి ఇద్దరు కలిసి కిష్టప్ప భుజం మీద తుపాకీ పెట్టి నన్ను కాలుస్తున్నారు. కిష్టప్ప భుజం మీద తుపాకీ పెట్టి నన్ను కాలుస్తున్నారు. మల్లేశం, ఈ పట్నం నరేందర్ రెడ్డి ఇద్దరు మాత్రమే కారణం ఈరోజు కిష్టప్ప నా మీద పోటీకి రావడానికి. నాకు కిష్టప్ప మీద ఏం పగ లేదు, కోపం లేదు, ఏది లేపం. పాపం పేదోడు, భూమి పోయింది, నాకు ఏ కోపము లేదు. కానీ ఏం చేస్తారు గెలిచి? ఇక ప్రచారానికి పోతున్న వాళ్ళకి కొన్ని ప్రశ్నలు నేను అడుగుతా. కిష్టప్ప అంటే ఎవరు ప్రచారానికి పోతున్నారు? మల్లేశం సౌకర్యం. కిష్టప్ప అంటే ఎవరు ప్రచారానికి పోతున్నారు? ఎర్రెంకటయ్య. కిష్టప్ప అంటే ఎవరు ప్రచారం పోతున్నారు? కుమ్మరి వెంకటయ్య. నేను అడగదలుచుకున్న కిష్టప్ప, నేను అడుగుతా, నిన్ను చెప్పు నాకు ఒక మాట. భూకల్గేర్లా చచ్చిపోతే పాడి మోయడానికి కూడా రోడ్డు ఉండేది కాదు. నాకు గడిగ బాలరాజు అన్న చాలాసార్లు అన్నాడు, తమ్మి నేను ఇల్లన్నా మారుతా, ఇక్కడికి వెళ్ళి నేను ఈ ఇంట్లో బతకలేను అంటని. లేదన్నా నాకు ఒక్క 2 నెలలు టైం ఇవ్వన్నా, నీకు రోడ్డు వేపిస్తా అన్న. నేను రోడ్డు వేసిన. పాపం పేదోడు భూకల్ వెంకటయ్య ఇప్పుడు వార్డు మెంబర్గా నిలబడ్డాడు. వెంకటయ్య దగ్గరికి పోయినా, వెంకటి నీ వల్ల నువ్వు కొంచెం రోడ్డుకు వచ్చినావు, నువ్వు పెద్ద మనసు చేసుకొని ఇల్లు గూలగొట్టుకొని నేను రోడ్డు వేస్తా, ఈ గేదంతా నీకు రుణపడి ఉంటుందని. పాపం పేదోడు ఇల్లు గూలగొట్టుకున్నాడు. ఇల్లు గూలగొట్టుకున్న వెంబడే నేను రోడ్డు వేసిన. అంతకుముందు వెళ్ళి మల్లేశం సావుకారిని అడిగితే ఏమన్నాడు తెలుసా? వెంకటయ్య ఇల్లు గులగొట్టుండి నేను రోడ్డు ఇస్తా అన్నాడు. ఇల్లు గులగొట్టినాం కదా, ఇల్లు గులగొట్టి రోడ్డు వేసినా కదా. పోనీ రోడ్డు వేసిన రోజన్నా ఆ జాగా నాది అని చెప్పేసి అక్కడ మన్ను పోసి రోడ్డును బంద్ చేయలే కదా, బంద్ చేయలే. 3 నెలలు ఆ రోడ్డు మీద జనాలు తిరిగిండ్రు. నేను రేపు నామినేషన్ వేస్తా అంటే ఈరోజు ఆ రోడ్డు మీద మట్టి పోసింది. నేను రేపు నామినేషన్ వేస్తా అంటే ఆ రోడ్డు 3 నెలలకి వెళ్ళేది. ఆ రోజు అక్కడ మట్టి పోసిండ్రు. ఎందుకు? మట్టి పోస్తే నరసింహారెడ్డి వస్తాడు, దాన్ని తీస్తాడు, మేము గొడవలు పెట్టుకున్నాలి, ఇగో కాపలు చూసిరా దౌర్జన్యం చేస్తుంటారని చెప్పడానికి. అరే ఇదెక్కడ రాజకీయం? నా ఇంటికి వేసుకున్నానా రోడ్డు? నిన్ను తెలుగుగడ్డ కదా, నిన్ను 30 సంవత్సరాలు నీ కుటుంబాన్ని సర్పంచ్గా గెలిపించింది అదే తెలుగుగడ్డ కదా. మీరందరే కదా వాళ్ళని భుజాల మీద మోసింది. వాళ్ళ నాన్న సర్పంచ్, వాళ్ళ అమ్మ సర్పంచ్, ఆయన సర్పంచ్, వాళ్ళ తమ్ముడు సర్పంచ్. ఈరోజు గెలవరు కాబట్టి పేదోని నిలబెట్టారు. లేకుంటే మల్లేశం కొడుకుని నిలబెడుతుంది ఈరోజు సర్పంచ్ కానీ. గెలవం కాబట్టి ఎవరినో పేదోని నిలబెట్టి సినిమా చూస్తున్నాడు. అరే నువ్వు 3 నెలలు ఎందుకు ఊరుకున్నావు? నిజంగా ఆ భూమి నీదే అయితే నువ్వు 3 నెలలు ఎందుకు మట్టిపోయలే? 3 నెలలు జనాలు తిరిగారు కదా రోడ్డు మీద. ఎందుకంటే నీ నామినేషన్ వేసే ముందు రోజు అక్కడ మట్టి పోసిండు. నరసింహారెడ్డి వస్తాడు, కంపల్సరీ ఆ మట్టి తీస్తాడు, మేము కొట్లాడొచ్చు, ఇవో కాపలు చూస్తున్నారా మా మీద దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పేసి చెప్పొచ్చు. నేను మొన్న మల్లేశం ఏదో తిట్టినాను, నా సన్నిహితులు చాలా మంది నాకు అడిగిండ్రు అట్లా తిట్టొద్దు కదా అని. ఏం చేయాలి ఇంత కడుపు మంట ఉంటే మీరు చెప్పండి? నాకు కడుపు మంట ఉన్నదా లేదా? ఒక పేదోడు ఇల్లు కూలగొట్టుకుంటే నేను రోడ్డు వేసినా లేదా? నిమిషాల మీద రోడ్డు శాంక్షన్ చేపించి నేను రోడ్డు వేస్తే నీకు ఏం నష్టం అవుతుంది? ఎంత 2 గజాల భూమి కదా, నిన్ను భుజాల మీద మోసిన జనాలే కదా. తెలుగుగడ్డ అంతా నిన్ను భుజాల మీద 30 ఏళ్ళు నిన్ను సర్పంచం చేపించింది కదా మల్లేశం. ఎందుకు ఇవ్వలే బాగా ఇంత భూమి? నువ్వు నీ తండ్రిని, నీ తల్లిని, నిన్ను, నీ తమ్ముని, 4గురిని సర్పంచం చేసిన గడ్డకు రోడ్డు ఇవ్వడానికి నీకు వచ్చిన ఇదేంటి? ఈరోజు కిష్టప్పని అడుగుతారా? కిష్టప్ప నువ్వు మల్లేశం నెంటేసుకొని ఓట్లు అడుగుతున్నావు కదా. ఆ సౌకర్యం మంచిగా రోడ్డు మంచిగా ఆపినవు, జనాల ఉసురు బాగా తగులుతుంది కాబట్టి నాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నావా? ఎందుకు వెనక పెట్టుకొని అడుగుతున్నావు ఓట్లు వేయమని? వెళ్ళి చెప్పు బుక్కలకు, మీ రోడ్డు అడ్డం వేసిన మల్లేశం నా వెనకాల ఉన్నాడు, నా బుడ్డి వెనకాల, నాకు ఓటు వేయండి అని అడుగు. తెలుగుగడ్డకు అడుగుపోయి మీకు వచ్చే రోడ్డు ఈరోజు బంద్ చేసిండు మల్లేశం సౌకర్యం, నా ముడ్డి వెనకాల ఉన్నాడు, నాకు ఓటు వేయని అడుగుతావా? అడుగు. ఇంకొకడు పోతాడు ఎక్స్ సర్పంచ్. నేను రైతులు భూములు కోల్పోయినరు, వాళ్ళ రుణాలు రైతులు ఎందుకు కట్టాలి, ఆ రుణాలన్నీ మాఫీ చేద్దామని చెప్పేసి నేను చిన్న తప్పు ఎక్కడ చేసినంటే ఆ రోజు కొందరికి తెలియదు కదా అని చాటింపు చేసిన ఊర్లో.
ఎవరికి భూములు పోయినాయో వాళ్ళందరూ వచ్చి రుణాలు ఎవరు మాఫీ కాలేవో మీ అందరూ వచ్చి పేపర్లు నాకు ఇచ్చిపోండి అని నేను చాటింపేస్తే దాన్ని వీడియో తీసి ఇక మళ్ళీ నేను తిరితేనేమో మా వాళ్ళు అందరూ అంటారు నువ్వు బూతులు తిడతావు అని చెప్పేసి నేను చేస్తే ఇంతమంది పేదోళ్ళ మీద మట్టి కడపల మీద మట్టి కొట్టే కదా ఎక్కడి దాకా తీసుకెళ్ళిండు తెలుసా? టీఆర్ఎస్ వాళ్ళని అందరినీ ఉసిగొల్పి ముఖ్యమంత్రితో మొట్టమొదటిసారిగా తిట్లు తిన్న సంఘటన అది. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి దగ్గరికి 23 మంది ఎమ్మెల్యేలు పోయిండు. నువ్వు అహింపేట ఒక్క దగ్గర నువ్వు ఎట్లా రుణమాఫీ చేస్తావు మాకెందుకు చెయ్యవు అని చెప్పేసి ఫస్ట్ టైం నేను రేవంత్ అన్న 20 సంవత్సరాల జర్నీ రేవంత్ అన్నతో నాది. రేవంత్ అన్న ఇంట్లో ఒక సొంత చిన్న తమ్ముడిలా ఉంటా. మొట్టమొదటిసారిగా మీ రుణాల కోసం ఆయన చేసిన పనికి నేను తిట్లు తినాల్సి వచ్చింది. ఏం చెప్తావు కిష్టప్ప? ఆయన నేను ఆ రాకం యాదయ్యని నీ ఎంట తీసుకెళ్ళి ఇగో మీకు మీ రుణాలు మాఫీ కాకుండా చేసిన రాకం యాదయ్య నా ముడ్డేని కాళ్ళు ఉన్నాడు నాకు ఓటయ్యని అడుగుతావా? ఏమని అడుగుతావు? ఈ పేద ప్రజలు ఎంతమంది నాకు ఫోన్లు చేస్తుండ్రు, అన్న బ్యాంక్ కూడా ఫోన్ చేస్తుండ్రు రుణాలు కట్టమంటాడు. అరే భూమి లేని రుణాలు ఎట్లా గెలగడతాం? భూమి పోయింది రుణాలు ఎట్లా గెలగడతాం మనము? నేను ఆ రుణాలు మాఫీ కావాలనే కదా నేను అంత ప్రయత్నం చేసింది. నేను చేసిన తప్ప అది ఇంత నన్ను బ్లేమ్ చేసి ముఖ్యమంత్రితో తిట్టించి ఈరోజు అది ఎంత హోల్డ్లో పెట్టించి ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పుకోవాలన్న పరిస్థితి తీసుకొచ్చిండ్రు. అయినా చెప్తున్నా మళ్ళీ తిట్లు తినైనా సరే మీరు రుణాలు మాఫీ చేసే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ తిట్లు తినైనా సరే మీరు రుణాలు మాఫీ చేసే ప్రయత్నం చేస్తా. అరే ఇంకా ఇక వాళ్ళు దుర్మాలు చెప్పి అరే సాయి అరే అంటే కూడా మరి నాకంటే చిన్నాడు కాబట్టి అనాల్సి వచ్చింది. సాయి నువ్వు నా తమ్ముడితో సమానం. నువ్వు ఈరోజు నీ భార్యతో నామినేషన్ వేసినావు. 11వ తారీఖు దాకే మనం ఇద్దరం శత్రువులు. 11వ తారీఖు దాకే నువ్వొకరు నేనొకరు. 12వ తారీఖు నువ్వు నేను ఇద్దరం ఒకటే. 12వ తారీఖు సాయి నీకు ఇక్కడికి వెళ్ళి చెప్తున్నా 12వ తారీఖు తర్వాత మనం ఇద్దరం ఒకటే. నేనేదో నీ మీద దౌర్జన్యం చేస్తా అని నిన్ను కొడతా అని నిన్ను ఏదో చేస్తా అని దాని ద్వారా మీ ఓట్లు తెచ్చుకుంటామని ఏదో భ్రమంలో బతుకుతున్నారు. నేను మీ ఊరు అందరి ముందు చెప్తున్నా, మన ఊరందరి ముందు చెప్తున్నా, సాయి అనేటోడు నా తమ్ముళ్ళ అంటాడు. 11వ తారీఖు దాకే సాయి అటు నేను ఇటు. 12వ తారీఖు ఇద్దరం ఒకటే. అందరం కలిసే ఊరిని డెవలప్ చేద్దాం, అందరం కలిసే చేద్దాం. కిష్టప్ప నేను ఇంకో విషయం అడుగుతా. అరే కత్తులు నూడుతున్నాం, గిర్రె గీద్దాం, కబడ్డీ ఆడదాం. అరే ఎవరి మీద కత్తులు నూడతారు? కత్తులు నూరి ఏంది కూరగాయలు దర్చుకుంటారా? ఇంట్లో కూరగాయలు దరగడానికి తప్ప కత్తులు ఎందుకు పనికి వస్తాయి? చెప్తారట బయట, కత్తులు నూరుతున్నాం, కత్తులు రెడీ ఉన్నాయి మా ఇంట్లో, కబడ్డీ ఆడతాం, మేమందరం ఒక దిక్కు మీరందరూ ఒక దిక్కు కబడ్డీ ఆడతామని. ఇష్టపా కబడ్డీ అమాయకులతో ఆడు, వేరేలతో ఆడినా అనుకో మోకాలు బలుగుతాయి. ఏమవుతుంది? అవతల బలవంతుడు అవతల టీం బలంగా ఉన్నాయి అనుకో యువతల టీంకి ఏమవుతుంది? కబడ్డీ ఆడడం, కత్తులు నూరడం ఏం మల్లేసాం. కిష్టప్పని వెనకేసుకెళ్ళి కత్తులు నూరుతున్నారు కబడ్డీ ఆడతారు ఓట్లేమని అడుగుతావా? ఎర్రెక్కటాయని నిన్ను అడుగుతున్నా నేను. నువ్వు కొంత ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి నిజాయితీగా పనిచేస్తావు. నువ్వు ఎక్కడైనా ఉండదు, నాకు సంబంధం లేదు. నువ్వు ఈరోజు నా శత్రువు. గత 15-20 ఏళ్ళకెళ్ళి నువ్వు నా శత్రువు. ఇవే నాతో ఎంత కొట్లాడాలి అంత కొట్లాడాలి. నిన్ను ఈరోజు అడుగుతున్నా నేను, నీవు గ్రామ పార్టీ అధ్యక్షుడవు కదా టీఆర్ఎస్ పార్టీకి, నీ చేతనైందా కాంపౌండ్ వాల్ తీసుకురావడానికి? నీవు ఎన్నిసార్లు మీ పట్నం నరేందర్ రెడ్డి దగ్గరికి తిరిగింటావు కాంపౌండ్ వాల్ కోసం? తీసుకొచ్చినావా ఎర్రకటయ్యా? ఏం మొహం పెట్టుకొని ఈరోజు ఓట్ల కోసం జనాల దగ్గరికి పోతున్నావు? నేను 10 ఏళ్ళు నేనేం చేయలేదు. ఈరోజు కత్తులు నూరుతారు, కబడ్డీ ఆడతారు, వాళ్ళ కోట ఏమని పోతున్నావా? ఉండాలి కదా కొద్దిగా ఓట్లు అడగడానికి జనాల దగ్గరికి పోయి. మీరు ఏం చేస్తారో చెప్పరు, ఏం చేసిండ్రో చెప్పరు. అంటే చేసింది ఏమని ఉంటే కదా చెప్పుకోవడానికి. ఏమని చెప్తారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని పైసలు వసూలు చేసిండ్రా, లేకపోతే ఎస్సీలకు రుణాలు వస్తాయని చెప్పి పైసలు వసూలు చేసినామని? అవి మీరు కదా చేసింది. ఈ గ్రామంలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా చేస్తున్నారు. మీకు ఉదాహరణ చెప్తా. లాస్ట్ 5 సంవత్సరాలలో 60 కేసులు అయినాయి కోసిగి పోలీస్ స్టేషన్లో మన ఊరివి. 60 కేసులు. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కేసు కాలే. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కేసు కాలే. నేను పెట్టియాలంటే కేసులు పెట్టియానా? మీరు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, పోలీస్ స్టేషనే నా దగ్గరికి వస్తుంది. నేను చెప్తే, నేను ఫోన్ చేస్తే పోలీస్ స్టేషనే నా దగ్గరికి వస్తుంది. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ నేను పెట్టియాలంటే పెట్టియానా కేసులు? ఏంది మీరు కేసులు పెట్టించేది? కత్తులు నూరుతాం, కబడ్డీ ఆడతాం, ఇవన్నీ వెనకటి కాలం. పిల్లలు ఉన్నారు, యువకులు ఉన్నారు, చదువుకున్నారు. ఇవన్నీ వెనకటి కాలం. ఇప్పుడు అవన్నీ కుదరవు. మీరేం చేయాలన్నా కూడా కుదరవు. ఇక కుమరెంకటాన్ని కూడా అడుగుతున్నాను. కుమరెంకట సీనియరు, మంచి వ్యక్తివి, నిజాయితీ పరుడివి. ఏమని ఓట్లు అడుగుతున్నావు వెంకట? ఏమని అడుగుతున్నావు? బీసీలం ఒకటా? ఇది ఒక నినాదమా?
నరసింహారెడ్డి గెలిచి హైదరాబాద్ ఉంటాడు, ఇదొక నినాదమా? నరసింహారెడ్డి దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇదొక నినాదమా? అరే నువ్వేం చేసినావో అడుగు, నువ్వేం చేస్తావో చెప్పి ఓట్లు అడుగు. నేను చెప్తున్నా, నేను కట్టించే బిల్డింగ్ల ముందల కసు కూడా అని చేత కాదు. వీళ్ళకు నేను కట్టిస్తున్న బిల్డింగ్ల ముందర కసుడు పడడానికి కూడా చేత కాదు. వీళ్ళు నా మీద పోటీ అట, వీళ్ళు నా మీద గెలుస్తారట, వీళ్ళు నాకు పోటీ వస్తారట. ఏంది ఇది? ఈ గ్రామ ప్రజలకు నేను చెప్తున్నా, నేను గెలిస్తే ఏం చేస్తా, నేను గెలిస్తే ఏం చేస్తానో చెప్తా. నా తోటి సోదరులు, నా తమ్ముళ్ళు, నా అన్నలు, వాళ్ళ భార్య పిల్లలను, వాళ్ళ అమ్మా నాన్నలను, వాళ్ళ దోస్తులను, వాళ్ళు పుట్టిన ఊరిని వదిలి పరాయి దేశం బతకకుండా చేస్తా, పరాయి దేశం బతకకుండా చేస్తా. వాళ్ళందరూ వచ్చి నా ఊర్లో బతికేలా చేస్తా, వాళ్ళందరూ వచ్చి నా ఊర్లో బతికేలా చేస్తా. ఇంతకంటే ఎక్కువేం కావాలి? నా ఊరోడు చదువుకుని నీకు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. ఏం చదువుతుంటే అది చదువు ఇక్కడే వచ్చింది, ఏం చదువుతుంటే అది చదువు. వేరే ఊరోడు వచ్చి నా ఊర్లో చదువుకోవాలి, వేరే ఊరోడు వచ్చి నా ఊర్లో చదువుకోవాలి. నాకు పానం బాగలేకపోయేసరికి పాలమూరు లేదంటే మాబున హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్కి పోతున్నారు కదా, అది లేకుండా చేస్తా. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నా ఊర్లోనే హాస్పిటల్, ఉస్మానియా కంటే పెద్ద హాస్పిటల్ నా ఊర్లో వస్తుంది. అది నేను చేస్తా, అది నేను సాధిస్తా, ఇన్ని చేస్తా నేను. ఇక చాలామంది ఈ వారంలో చేస్తుంటే చాలా మందిని చూసినా కొంతమంది బాధ అనిపించింది. సర్పంచ్కు 6,500 జీతం, సర్పంచ్ అభ్యర్థికి 6,500 జీతం. నాకొద్దా జీతం, నాకొద్దు. ఈ ఊర్లో ప్రతి గుడి దగ్గర ఒక పెద్ద ఆమె కసుడుస్తుంటుంది, సందుల బాలమ్మ కసుడుస్తుంది. సందుల బాలమ్మకు ప్రతి నెల 2,500 రూపాయలు ఆమె అకౌంట్లో వేస్తా. నాకు వచ్చే జీతంలోకి వెళ్ళి సందుల బాలమ్మకు ప్రతి నెల 2,500 రూపాయలు ఆమె జీతంలో ఆమె అకౌంట్లో వేస్తా. ఇక హనుమాన్ సాయప్ప, నా కుటుంబం పుట్టినప్పటి నుంచి నాతో ఉన్నాడు, నేను పుట్టినప్పటి నుంచి నా దగ్గర ఉన్నాడు, మా ఇంటితోటి ఉన్నాడు. హనుమాన్ సాయప్పకు ప్రతి నెల 2,000 రూపాయలు ఆయన అకౌంట్లో ఇస్తాను నా జీతంలోకి వెళ్ళి తీసి. ఏదుల రాములమ్మ పాపం ఎవరు లేరు, తెలుగడ్డకుంటుంది అక్కడ, ఎవరు లేరు. నా జీతంలోకి వెళ్ళి 2,000 రూపాయలు ప్రతి నెల ఆమె అకౌంట్లో వేస్తా. నాకొచ్చే 6,500 జీతాన్ని సందుల బాలమ్మకు 2,500, హనుమాన్ సాయప్పకు 2,000, ఏదుల రాములమ్మకు 2,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తా. పాపం వాళ్ళందరూ కూడా నిరుపేదలు. నాకు 6,500తో నేను సాధించేది ఏం లేదు, కానీ వాళ్ళకు మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఆ జీతం కూడా నాకు అవసరం లేదు. వాళ్ళు అన్నారు కదా కోటీశ్వరుడు అని, నిజంగా కోటీశ్వరుడు కాబట్టి ఆ జీతం కూడా నాకు అవసరం లేదు. ఇక హనుమాన్ల గుడి కాడ నేను గుడి కట్టిన, నేను తప్పు చేసిన గుడి కట్టి. మనం అందరం ఇక్కడ మీ ముందు తరాలు, మన తర్వాత తరాలు, ఆ తర్వాత తరాలు ఆ చిన్న గుడిలోనే ఉండేవాళ్ళం కదా. మా సీనన్న ఉండే ఓ రోజు నరసింహ గుడి కట్టిద్దాం, గుడి మేము చిన్న ఉన్నప్పటి నుంచి అది అట్లే ఉంది, కట్టియాలని గుడి కట్టిస్తున్నా. దాన్ని కూడా దుష్ప్రచారం చేశారు, ఆ గుడి కట్టేయడాన్ని కూడా దుష్ప్రచారం చేశారు. నేనేం తప్పు చేసిన దాంట్లో? నేనేం తప్పు చేసినా? ఎవరో ఒక వ్యక్తి నాకు అత్యంత సన్నిహితుడు, ఈరోజు నేను గుడి కడుతున్నాను, నాకు దూరం అయ్యాడు, నా ఇంటి ముందర గుడి కడతావా అని చెప్పేసి. అది తప్పెట్లయితుంది? నేను 1,50,00,000 పెట్టి గుడి కడుతున్నప్పుడు కొంచెం పెద్దగానే కట్టాలనుకుంటా కదా, మళ్ళీ ఎవరు కడతారో తెలియదు, నా ఊరంతా ఆడికి వస్తుంది కదా, అది నేను చేసిన తప్పెట్లయితుంది. ఇక వెంకటేశ్వర స్వామి గుడి ఎంత దారుణం అంటే, నాకు ఈ ఊరి గ్రామ పెద్దల మీద ఒక్కొక్కసారి కోపం వస్తుంటుంది. నా ఊరు హక్కింపేట అంటే ఒక వైబ్రేషన్, హక్కింపేట అంటే నాకు ఒక వైబ్రేషన్. నా ఊరు, నేను చెడ్డీలు వేసుకొని తిరిగిన ఊరు. అరే నా ఊరు గుడికి వచ్చి ఏదో రాకంకొండ అని పేరు పెడితే నేను చూసి ఊరుకున్నాలా? చెప్పండి, ఎంత అవమానకరం ఇది హక్కింపేటకు, ఎంత అవమానకరం ఇది హక్కింపేటకు. ఇన్ని రోజులు నా చేతిలో ఏది లేదు కాబట్టి అన్ని మూసుకొని కూర్చున్నా. నా ఊరికి వచ్చి ఏదో పరాయి ఊరు పేరు ఆ గుడికి పెడతారట. ఎక్కడి రాకంకొండ ఉంటే రాకం చెల్లెలా కట్టుకోవాలి కదా, నా ఊర్లో ఏంటి? నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఆ గుడి అక్కడ ఉంది కదా, వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నాడు కదా. ఎంత అవమానకరం. యువకులారు ఒకసారి ఆలోచన చేయండి. ఏంటి హక్కింపేట పేరు లేదా? హక్కింపేటలో వచ్చి వేరే ఊరు పేరు పెట్టి వెంకటేశ్వర స్వామి గుడి కడతారా? ఎంత ధైర్యం ఉండాలి. కట్టిండ్రు, ఈ ఊరి పెద్దలు సహాయం చేసిండ్రు, సహకరించిండ్రు కాబట్టి కట్టిండ్రు. ఈరోజు చెప్తున్నా నా చేతిలో అధికారం ఉంది, పవర్ ఉంది, దాన్ని అందుకోసం వాడతా నేను.
బరాబర్ చెప్తున్నా వాడతా. ఆ గుడి కోసం నోటిఫికేషన్ ఇప్పించిన, గుడిని ప్రభుత్వం దీంట్లో కలిపిన, నోటిఫికేషన్ ఇప్పించిన, కుమ్మరి యాదయ్యను ఆ గుడికి చైర్మన్ చేసిన, కుమ్మరి యాదయ్య చేతుల మీదుగా 5 కోట్ల ఫండ్ త్వరలో రాబోతుంది. ఆ గుడికి 5 కోట్ల ఫండ్ రాబోతుంది. ఆ గుడికి పీతురుగుంటకు మధ్యలో ల్యాండ్ ఉంది. నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టిన ఆల్రెడీ. నాకు ఆ ల్యాండ్ ఇస్తే ఆ గుడి పక్కన నేను చాలా డెవలప్ చేయాలి, నాకు ల్యాండ్ అక్వైజిషన్ చేసి ఆ ల్యాండ్ ఇవ్వమని చెప్పిన. తొందరలోనే ఆ ల్యాండ్ గుడి కోసం తీసుకుంటాం. 5 కోట్లు పెట్టి ఆ గుడిని డెవలప్ చేయబోతున్నాం. ఇక్కడ ఈ ముందున్న ఈ రూమ్లన్నీ కూడా పంచాయత్ ఆఫీస్ అవన్నీ కూడా మహిళా సంఘాల బిల్డింగ్ కూడా అన్ని కూడా కూలగొట్టబోతున్నాం. అక్కడ ఖచ్చితంగా గుడిని పెద్దగా చేస్తా. ఆ పక్కన ల్యాండ్ తీసుకుంటాం, ఆ గుడిని చాలా పెద్దగా చేయబోతున్నాం. మరొక హనుమాన్ టెంపుల్కి లాగా ఇక్కడ కూడా దీన్ని కూడా మనం డెవలప్ చేయబోతున్నాం. మహిళా సంఘాలు మొన్న నన్ను పిలిచారు, చాలా సంతోషం అనిపించింది. ముక్త కంఠంతో చెప్పారు. ఎందుకంటే వాళ్ళు పోతుంటారు, అక్కడ అంటుంటారు అన్ని అక్కింపేటకు వస్తున్నాయని వాళ్ళు అంటుంటారు. కాబట్టి వాళ్ళకి నా విలువేందో తెలుసు. మహిళా సంఘాలకు బిల్డింగ్ అడిగింది, బిల్డింగ్ శాంక్షన్ చేయించిన, ఒక ప్లేస్ చూపించిన. ఆ ప్లేస్లో కాకపోతే ఆ పక్కన ఇంకొక ప్లేస్లోనైనా వాళ్ళకు త్వరలోనే బిల్డింగ్ కట్టించే బాధ్యత నాది. ఇప్పటికే ప్రొసీడింగ్స్ వచ్చినాయి, టెండర్ అయిపోయింది కాబట్టి బిల్డింగ్ తొందరలోనే పూర్తవుతుంది. పెట్రోల్ పంపు దుద్యాలకు రావాలి. దానికోసం నేను ఎంత డ్రామా ఆడినానో నాకు తెలుసు. దుద్యాలకు పెట్రోల్ పంప్ వస్తే ఎన్ని చేసినానో నాకు తెలుసు. నా ఊరికి తీసుకొస్తే నా మహిళలందరూ నా వెనుక ఉంటారు. ఆ పెట్రోల్ పంపు నా ఊరికి వస్తే నా మహిళా సంఘాలందరూ నా వెంట ఉంటారు అని చెప్పేసి చాలా చేసి, ఇప్పుడు నేను బహిరంగంగా అవి నేను చెప్పలేను, చాలా చేసి తీసుకొచ్చి నేను ఈరోజు అక్కింపేటకు తీసుకొచ్చిన. అరే నేను ఇంకో విషయం అడుగుతా. నేను సంపాదించుకున్న పైసలతో నా ఇంటి ఆడపిల్లకు నేను చీర పెట్టిన. ఈరోజు నా ఇంటి ఆడపిల్లకు నేను చీర పెట్టిన. కానీ నేను ఏదో చిల్లర మల్లెర పెట్టలేదు. నా అక్క నా ఇంటికి వస్తే ఏ చీర పెడతానో కంచి నుంచి తెప్పించిన ఆ చీర నా అక్క కోసం. నేను తీసుకొచ్చిన డబ్బులతో నా అక్కకు నా చెల్లికి నేను చీర పెడితే కొందరు ఫోన్ చేసి చెప్పిండ్రు విజిలెన్స్ వాళ్ళకు, ఓ నరసింహారెడ్డి వాళ్ళ అక్కకు చీర పెడుతున్నాడు, వాళ్ళ చెల్లికి చీర పెడుతున్నాడు అని. 50 మంది పోలీసులను పంపించారు నా ఇంటి మీదకి. 50 మంది పోలీసులను నా ఇంటి మీదకి పంపించారు. అరే చీర పెట్టుడు తప్ప? నేనేం వాళ్ళ దగ్గరికి వెళ్ళి లంచాలు వసూలు చేసి తీసుకోలేదు కదా. నా దగ్గర ఉన్నది ఏదో పెట్టినా, నా అక్కకు చీర పెట్టినా, దాంట్లో తప్పేమున్నది? అదే చిల్లరగా 100 రూపాయల చీర తీసుకొచ్చి పెట్టలే కదా. నా తొడబుట్టిన దానికి నేను చీర పెట్టుకుంటే వచ్చిన నష్టం ఎవరికి ఉన్నది? ఎందుకు ఫిర్యాదు చేసి, ఎందుకు ఫోన్లు చేసి, ఎందుకు కంప్లైంట్లు చేసి, ఎందుకు పోలీసులను పంపాలి? సాయంత్రం వచ్చిండ్రుగా, చూసిండ్రుగా పోలీసులు. ఏంది సార్ అంటే, నువ్వు ఏదో మీ అక్కకు చీర పెడుతున్నావట కదా సార్, పంపించదు సార్, రాకపోతే మళ్ళీ మా మీద కూడా కంప్లైంట్ ఇస్తా సార్, నీ దగ్గరికి మేము ఎట్లా వస్తాం కానీ రాకపోతే మా మీద కూడా కంప్లైంట్ ఇస్తా సార్, అందుకే వచ్చి ఊళ్ళో ఇట్లా తిరిగిపోతున్నాను సార్ అని చెప్తున్నాను. అరే నేను మంచి చేస్తే ఎందుకు నొప్పి? నువ్వు పెట్టు, మరి నువ్వు పెట్టు, నేను వద్దంటున్నా. నేనే దగ్గర నుండి తీసుకపోతుందా నా అక్కల దగ్గరికి, నా చెల్లెళ్ళ దగ్గరికి చీర పెడతావా, సారే పెడతావా, ఏం పెడతావద్దా తీసుకపోతా. దీంట్లో కూడా తప్పు పట్టి దీంట్లో కూడా నన్ను ఇరికిస్తామంటే ఎట్లయితుంది? ఎందుకు పూకుంటా చూసుకుంటా? ఎస్, ఆ రోజు మల్లేశంని తిట్టినా నేను. నాకు బుక్కలలో ఇంటికి అక్కడ తెలుగుగడ్డకు పోయి రోడ్డు ఆపితే నాకు కడుపు మండింది. అరే నేను కష్టపడి ఒక పేదో నీళ్ళు కూలగొట్టి నేను రోడ్డు వేస్తే ఈరోజు లాభం లేకుండా పోయా కదా అని చెప్పేసి నాకు కడుపు మండింది. నేను ఆ రోజు తిట్టిన. తప్పే, పెద్దోడు నాకంటే ఈ గ్రామానికి సర్పంచ్గా చేసిండు, తప్పే నేను తిట్టడం. కానీ కడుపు మండింది. తిట్టకపోతే ఏం చేయమంటారు మరి నన్ను? నేను ఏం చేయాలి? మీరు నా ప్లేస్లో ఉంటే మీరు ఏం చేస్తారు? నేను వెంకటాయికి ఏమి హామీ ఇచ్చి కూడా, అరే ఇట్లా రోడ్డు వేద్దాం, మంచిగా రోడ్డు ఉంటుంది, నేను హామీ ఇచ్చి ఇల్లు కూలగొట్టించిన కదా. నేను తెలుగుగడ్డకు వేరే రోడ్డు చూపిస్తాను, ఈరోజు గుడికాడ రోడ్డు లేకుండా చేసింది నేనే కదా. అరే వాళ్ళందరికీ నేను ఏం మొహం చూపించుకోవాలి? ఎట్లా చెప్పాలి? ఇందులో నా తప్పేమున్నది? అందుకే తిట్టిన. నా సన్నిహితులు, నా సోదరులు కొందరు ఫోన్ చేసి అట్లా తిట్టడం కరెక్ట్ కాదు పెద్దలు. నిజమే, పెద్ద ఆయన సర్పంచ్గా చేసిండు, తప్పే, నాది ఒప్పుకుంటున్నా. కడుపు మండి తిట్టిన, కడుపు మండి ఆ రోజు తిట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు అకింపేట గ్రామ ప్రజలకు నేను చెప్తున్నా, నేను మీకు బలం. నేను ఎప్పుడు మీ దగ్గర రూపాయి తీసుకోవడమో, మీ మీద కేసులు పెట్టియడమో, మిమ్మల్ని ఇంకోటి చేయడం ఎప్పుడు కళలో కూడా చేయడం. నా గ్రామస్తులకు నేను ఎప్పుడు బలమే. మీకు ఏ అర్ధరాత్రి ఏ ఆపద వచ్చినా నేను ఉంటా. మా అన్నోళ్ళు ఉంటారు ఇంటికాడ. నేను నిజంగా పట్టణంలోనే ఉంటా, ముఖ్యమంత్రి ఇంట్లోనే ఉంటా, కాదన్నాను నేను. కానీ నా అన్నోళ్ళు ఉంటారు ఇంటికాడ, నా ఫోన్ ఉంటుంది నా దగ్గర.
మా అన్నోళ్ళు ఇంటికి పోయి డోర్ కొడితే మా అన్నోళ్ళు వస్తారు, ఏ విషయంలోనైనా మా అన్నోళ్ళు వస్తారు. లేదా నాకు ఒక ఫోన్ చేస్తే నేను చెప్తా. ఈ హకీంపేట కోడంగల్లోనే కాదు, ఈ రాష్ట్రంలో ఏ మూలకు నా ఊరోళ్ళకి ఏ సమస్య వచ్చినా నేనున్నా. నాకు పెద్ద ఖర్చు ఉండదు, నాకు ఒక పెద్ద ఖర్చు ఉండకూడదు. నేను ఫోన్ చేసి పలానా నరసింహారెడ్డిని మాట్లాడుతున్నా అని చెప్తే ఈ రాష్ట్రంలో మీకు పనిచేయని వ్యక్తే ఉండడు. ఏ మూలకన్నా పోండి, ఆదిలాబాద్ నుంచి నల్గొండ దాకా, ఆదిలాబాద్ నల్గొండ దాకా ఎక్కడన్నా పోండి, ఫలానా హకీంపేట నరసింహారెడ్డి మనసులో మేమని చెప్పుకోండి. మీకు పని కాకపోతే నన్ను అడగండి. నేను బలమే కదా మీకు, నేను బలమే కదా. మరి ఎందుకు నా మీద పోటీ? ఎందుకు ఒక పేదోడి మీద తుపాకీ పెట్టి నన్ను కాల్చాలనుకుంటున్నాడు? పట్నం నరేందర్ రెడ్డి ప్రచారానికి వస్తా అన్నాడట. చూస్తున్నా, రా బిడ్డ రా, నువ్వు ప్రచారంగా రావాలనే నేను అనుకుంటున్నా. గెలుపు అంటే ఎట్లుంటుంది, గెలుపు అంటే ఎట్లుంటుందో నా ఊరోళ్ళు చూపిస్తారు 2 రోజుల్లో. గెలిస్తే ఎట్లుంటుందో 2 రోజుల్లో చూపిస్తారు నా ఊరోళ్ళు. ఒక సర్వే రిపోర్ట్ వచ్చిందంట, చెప్పిపోయింది మధ్యాహ్నం. కోడంగల్ నియోజకవర్గంలోనే మన ఊరు టాప్ అట. కోడంగల్ నియోజకవర్గంలో టాప్ అంట. 80% ఓట్లు వస్తున్నాయి సార్ మీకు. మొత్తం కోడంగల్ నియోజకవర్గంలో మీరు టాప్ అండి. నేను చెప్పిన 80% కాదు, నాకు 99% ఓట్లు రావాలి. ఆ గుప్పెడు మంది మాత్రమే నాకు ఓటేయరు, మిగతా వాళ్ళందరూ నాకు ఓటేస్తారని చెప్తున్నా. నేను ఇక్కడున్న మీకు అందరికీ హామీ ఇస్తున్నా. భూమి కోల్పోయిన వాళ్ళందరూ కూడా నా తప్పు లేదు, అయినా నన్ను క్షమించండి. మీకు మరొక ప్రాపర్టీ నేను ఇవ్వబోతున్నా. 1 ఎకరాకు 50 లక్షలు విలువ చేసే ప్లాట్ అక్కడ ఇవ్వబోతున్నాము. ఆ ప్లాట్ కూడా చాలా గ్రామాలు పోటీలకు వస్తాయి. అయినా కూడా నా గ్రామస్తులకు మొదటి విడతలోనే అందరికీ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇక నిన్న ముస్లింలతో కూడా పెట్టిన ముస్లిం సోదరులు, ఫస్ట్ టైం నా కుటుంబంతో ముస్లిం సోదరులు రాబోతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చింది. నేనేం చేస్తున్నా, ఊరు ఎట్లా డెవలప్ అవుతుందో నా ముస్లిం సోదరులు ఆడ నాకు కూర్చోబెట్టి వాళ్ళే చెప్తున్నారు, నువ్వు ఇది చేస్తున్నావు, నీ గురించి మహబూబ్ నగర్లో ఇట్లా అనుకుంటున్నారు, నీ గురించి తాండూరులో ఇట్లా అనుకుంటున్నారు అని చెప్పి నన్ను సన్మానించి నీకే నా ఓటు అని చెప్పిసిపోయారు. చాలా సంతోషం అనిపించింది. పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది అనిపించింది. చాలా మంది యువకులు హైదరాబాద్కి వెళ్ళి ఫోన్ చేసి చెప్తున్నారు, అన్నా మేము వస్తున్నామన్నా, ఓటు నీకే వేస్తామన్నా. నాకు చాలా మంది తెలియదు, నేను చాలా రోజులు అవుతుంది బయటికి వెళ్ళి, నాకు చాలా మంది తెలియదు. సరే, వాళ్ళ పేర్లు కూడా తెలియదు, అయినా నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న మేము పట్నంకి వెళ్ళి వస్తున్నామన్నా, నీకు ఓటేయడానికే వస్తున్నామన్నా, ఈ పట్నంలో బతకలేకపోతున్నామన్నా, మమ్మల్ని 1 సంవత్సరంలో ఊరికి తీసుకెళ్ళాను. నేను వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, మిమ్మల్ని అందరినీ పట్నం ఇడిపిస్తా, ఇడిపించి హకీంపేటలోనే పెడతా, హకీంపేటకే తీసుకొస్తా, హకీంపేటలోనే మీరు బ్రతుకుతారు. ఏది చేసినా నిజాయితీగానే చేస్తా, ఏది చేసినా ధైర్యంగానే నేను చేస్తా. మరొకసారి నా అక్క చెల్లెళ్ళకు, నన్నదమ్ముళ్లకు అందరికీ నేను వేడుకుంటున్నాను. ఇది చూస్తే గెలుపు అనేది చాలా సులువు, కానీ ముఖ్యమంత్రితో పోయి నేను గెలిచొచ్చిన అంటే పో అంటాడు. ఇనాన్మస్ చేస్తారని ఆయన చాలా అనుకున్నాడు. నన్ను అడిగిండు, నరసింహ పోటీ ఉందట, ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పిండ్రట, నరసింహారెడ్డి మీద పోటీ పెట్టిండ్రు. నన్ను అడిగిండు, ఏ నరసింహ, రాత్రికి అన్నం తినేటప్పుడు అడుగుతావు, పొద్దుగాల రొట్టె తినేటప్పుడు అడుగుతావు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని, ఎందుకు మీ ఊరోళ్ళు ఇనాన్మస్ చేయలేదు, ఎందుకు నేను ఏకగ్రీయంగా చేయలేదని రేవంత్ అన్న నన్ను అడిగిండు. అడిగితే చెప్పిన, అన్న నా ఊరోళ్ళందరూ ఏకగ్రీయం చేయడానికి రెడీగానే ఉన్నారన్నా, ఏకగ్రీయం చేయడానికి రెడీగానే ఉన్నారు. కాకపోతే పట్నం నరేందర్ రెడ్డి మా ఊళ్ళో ఒక మల్లేశం అని ఉంటాడు, కులాల మధ్య పంచాయతీ పెట్టి, ఎప్పుడు ఏదో పంచాయతీ ఉంటేనే కదా ఆ గడిలోకి పోయి మనం కూర్చుంటాం. ఊళ్ళో ఏదైనా పంచాయతీ ఉంటేనే కదా మీరు వెళ్ళి ఆ గడిలో కూర్చుంటారు. ఇంట్లోకి ఎవరు పోవాలని కూడా పర్మిషన్ కావాలి కదా. మరి అది ఉండాలంటే ఏం చేయాలి? ఒకడు పోటీకి రావాలి, ఎవరు నన్ను పోటీకి పెట్టాలి, ఆయన భుజం మీద తుపాకీ పెట్టి నన్ను కావాలి. బుడకిష్టప ఏదో నాకు పైసలు రావాలని చెప్తున్నాడు. అరే, నాకు తెలుసు ఈ మాట ఏదో రోజు వస్తుందని నాకు తెలుసు. అందుకే బుడ్డకిష్టపకు రావాల్సిన మళ్ళా మా పదం అంటే ఆయన ఏదో ఫీల్ అయిందంట, బుడ్డకిష్టప తప్పైంది, ఏదో ఊళ్ళో నానుడు ఉంది కాబట్టి నేను ఆ పదం అట్లా ఆ పేరుతో అట్లా పిలుస్తా. కిష్టప నువ్వు ఏదో రోజు ఈ మాట అంటావని నాకు తెలుసు. అందుకే నీకు కుమ్మరి యాదయ్యతో పైసలు పంపించిన, కుమ్మరి యాదయ్యకి చెప్పిన, యాది ఏదో రోజు ఇది మనం ఎడగబడుతుంది, నువ్వు వీడియో తీయాలి, ఫోటోలు తీయాలి అని చెప్పిన. నువ్వు ఒప్పుకో కిష్టప, రేపు పొద్దుగల వాట్సాప్ గ్రూప్లో పెడతా ఆ వీడియో. నీకు పైసలు ఇచ్చిన వీడియో రేపు పొద్దుగల వాట్సాప్ గ్రూప్లో పెడతా. నీకెక్కడి పైసలు, ఇంకెక్కడి పైసలు? నాకు తెలుసు కిసంటిది ఏదో వస్తుందని ఆ రోజు వీడియో తీపించిన. ఆ వీడియో రేపు వాట్సాప్ గ్రూప్లో పెడతా కిష్టప ఒప్పుకుంటే. అరే, ఎందుకు ఇన్ని నిందలు, ఎందుకు అపవాదాలు? నువ్వు అడిగినావు నన్ను సాయం, నేను సాయం చేస్తాను కూడా నీకు చెప్పినా ఏదో రకంగా.
నువ్వు నా మీదనే కత్తులు నూరుతున్నావు, నా మీదనే కబడ్డీ ఆడుతున్నావు. నా మీద కబడ్డీ ఆడి నా మీద కత్తులు నూరేటానికి నేను మళ్ళీ సాయం చేయాలా? ఎందుకు చేస్తా? అదే సాయం తీసుకొచ్చి నా మీద కత్తులతో నా మీద దాడి చేయడానికా? కిష్టప్ప కత్తులు నూరితే ఏం చేస్తావే? కూరగాయలు దొరకవు ఇంట్లో, అంతకంటే ఏం పనికిరావు ఆ కత్తులు. అయిపోయింది ఆ కాలం. ఇప్పుడు ఇక్కడ నరసింహారెడ్డి ఉన్నాడు, ఆ కత్తులు కటార్లు ఏం పని చేయవిడా. నా దగ్గర కత్తులు కటార్లు ఏమి పని చేయవు. నేను ఎప్పుడు ఈ ఊరికి అండగానే ఉంటా. ఒక్క కేసు కానీ అని ఊర్లో, ఒక్క కొట్లాట కానీ అని ఊర్లో. ఈ ఊరు అనేది ప్రశాంతంగా ఉండాలి. ఇది చివరి సర్పంచ్ ఎన్నికలు ఈ ఊరికి. ఇవి చివరి సర్పంచ్ ఎన్నికలు. మొట్టమొదటి సర్పంచ్ మా నాన్న, చిట్ట చివరి సర్పంచ్ నా భార్య. ఎందుకంటే ఈ ఊరు మున్సిపాలిటీ కాబోతుంది. నాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు, రెవెన్యూ డివిజన్ చేస్తాను ఈ హక్కింపేటనని. మనకెంత గౌరవం. రెవెన్యూ డివిజన్ కాబోతుంది హక్కింపేట్. ఈ చుట్టుముట్టు పల్లెలన్నీ కలిపి హక్కింపేటను మున్సిపాలిటీ చేయబోతున్నారు. కాబట్టి ఇది చిట్ట చివరి సర్పంచ్ ఎన్నికలని చెప్తున్నాను. చాలా సమస్యలు కూడా నా దృష్టికి సోదరులు తీసుకొచ్చారు. శ్మశాన వాటిక లేదని, శ్మశాన వాటిక కోసం కూడా ఖచ్చితంగా నేను ఆలోచన చేస్తాను. ఎక్కడ స్థలం దొరుకుతుంది, ఎక్కడ చేద్దామని నేను ఆలోచన చేస్తాను. అట్లాగే ఎస్సీలు కమ్యూనిటీ హాల్ అడిగారు, బుద్ధిరాజులు కమ్యూనిటీ హాల్ అడిగారు, అట్లాగే యాదవులు కమ్యూనిటీ హాల్ అడిగారు. కమ్యూనిటీ హాల్ వస్తే ఏమొస్తుంది? ఒక రూమ్ కట్టిస్తుంది గవర్నమెంట్. ఏం చేస్తారు ఆ రూమ్ తోటి? నేను అందుకే చెప్పిన, వాళ్ళు అన్నారు కదా నరసింహారెడ్డి కోటీశ్వరుడు అని, అందుకే చెప్తున్నా, ఆ కమ్యూనిటీ హాల్లోకి నా సొంత డబ్బులు వేసి ఫంక్షన్ హాల్ కట్టిస్తా మీకందరికీ. యాదవులు రేపేదన్నా పెళ్లి చేసుకోవాలి, పేద పిల్ల పెళ్లి చేసుకోవాలంటే నేను కట్టించిన ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకోవాలి. ఈరోజు ముదిరా సోదరులు ఏదన్నా పెళ్లి చేసుకోవాలంటే నేను కట్టించిన ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకోవాలి. నా మహారాజుల కాలనీ, నా మహారాజుల కాలనీ. ఎవరో తెలుసా మహారాజుల కాలనీ అంటే? ఎస్సీ కాలనీ. నా కుటుంబానికి మేము దారుణమైన పరిస్థితుల్లో కూడా మా కుటుంబంతో ఉన్న ఎస్సీ కాలనీ నా దృష్టిలో మహారాజుల కాలనీ. ఆ మహారాజుల కాలనీకి నేను హామీ ఇస్తున్నా, మీ పేద పిల్లల పెళ్ళిళ్ళని నేను కట్టించే ఫంక్షన్ హాల్లోనే మీరు చేసుకుంటారు. నేను కట్టించే ఫంక్షన్ హాల్లో చేసుకుంటారు. నా మంగళ సోదరులు మొన్న కొన్ని అడిగింది, హామీ ఇచ్చిన, ఆ హామీ కూడా నెరవేరుస్తా. నా ముస్లిం సోదరులు రాత్రి నన్ను మసీదులో ఒకటి అడిగారు, ఆ మసీదు మీద ప్రమాణం చేసి చెప్పిన ఆ ముస్లిం సోదరులకు నా ఇది కట్టిస్తా. ముస్లిం, మైనార్టీ, యాదవులు, పద్మశాలీలు, ఇంకోటి కులంగా నా హక్కింపేటలో ఏ సాయం అడిగినా చేసే స్థాయి నాకు, స్తోమత నాకుంది. ఎందుకంటే నేను కోటీశ్వరుని కదా, నేను కోటీశ్వరుని. వాళ్ళే చెప్పింది కదా నేను కోటీశ్వరుని. నా అక్క ఇల్లు కట్టుకుంటుందంటే 5 లక్షలు ప్రభుత్వం ఇస్తే 1 లక్ష ఇవ్వడానికి నాకేమైంది? ఇస్తా నేను. ఒక 10 కోట్లు దాటిన తర్వాత 0 పెరుగుతుంది తప్ప ఇంట్లో పని మంచి పెరుగుతుందా? నేను వేసుకునే బట్టలు పెరుగుతుందా? నేను దిగే కారు పెరుగుతుందా? నేను తినే తిండి పెరుగుతుందా? నేను మాట్లాడే ఫోన్ పెరుగుతుందా? ఏం పెరగదు. బ్యాంకులో పైసలు పెరుగుతాయి గంతే. నేను బ్యాంకులో పైసలు పెంచుకోను, నా కోసం ప్రాణం ఇచ్చే జనాలను పెంచుకుంటా. ఎవరికి ఇల్లు కావాల్సిన ధైర్యంగా కట్టుకోండి. మీరు మీ దగ్గర లేకపోతే ప్రభుత్వం ఇచ్చేదానికి నేను సహాయం చేసి మరి కట్టిస్తా అని ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర చెప్తున్నా, ఇక్కడి నుంచి కూడా చెప్తున్నా. ఎందుకంటే ఆ బ్యాచ్ చెప్తుంది కదా నరసింహారెడ్డి కోటీశ్వరుడు అని. కోటీశ్వరుడు కాబట్టే చేస్తా నేను ఇవన్నీ, నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చేస్తా. సో హక్కింపేట ప్రజల్లారా, నన్ను ఇనాన్మాత్ చేస్తారనుకున్నా, చెయ్యలేదు. మీ అందరి మనసులో ఉన్నా కూడా అది జరగలేదు. కొందరి కుట్రల వల్ల అది నాకు జరగలేదు. కాబట్టి మళ్ళొకసారి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా, భారీ మెజార్టీ, గెలుపు పక్క. నాకు 90% ఓట్లు మీరు వెయ్యండి. వేస్తే తీసుకెళ్ళి ముఖ్యమంత్రికి చూపిస్తా, అన్నా నువ్వు నాకు అది ఇచ్చినావు, నేను నీకు ఇది ఇస్తున్నా చూడాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తీసుకెళ్ళి చూపిస్తాను నా మెజారిటీ. నాకు నా ఊరింత మెజార్టీ ఇచ్చిందన్నా, నా అక్క చెల్లెళ్ళకి ఇది కావాలి, ఇంకా నా అక్క చెల్లెళ్ళకి లోన్ కావాలి, నా అక్క చెల్లెళ్ళకి అది కావాలి, ఇగో నా సోదరులు పోయి చేస్తుండ్రు, నాకు ఉద్యోగాల్లో వాటా కావాలి అని అడుగుతా. ఈ రోజు లేఅవుట్ అక్కడ తీసుకురావడానికి నా స్వార్థం ఉన్నది. లేఅవుట్ మొత్తం హక్కింపేట రెవెన్యూ రికార్డులోనే తీసుకొచ్చిన, పక్కగా నేను కూర్చొని గీసిన, పక్క కొంచెం వేరే విలేజ్కి జరిగితే ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి. ఎందుకు నా ఊర్లో పెట్టినా అంటే, నా ఊరి జనాభా పెరుగుతుంది, అక్కడ వచ్చే ట్యాక్స్ అంతా నా ఊరికి వస్తుంది, అక్కడ వచ్చే ప్రతిదీ నా ఊరికి వస్తుంది, కాబట్టి నా ఊరు డెవలప్ అవుతుంది.
అక్కింపేట ఎంత ఎక్కడ దాకా పోయింది తెలుసా? ఈర్లపల్లి శివారు దాకా పోయింది అక్కింపేట. అక్కడ దాకా పోతుంది ఇప్పుడు ఆ లేఅవుట్. నా అక్కింపేట యువత కోసం ఉద్యోగాల్లో వాటా అడిగిన బరాబర్ కొట్లాడతా, నేను బరాబర్ కొట్లాడి వాటా తీసుకొస్తా, మీ అందరికి ఉద్యోగాలు ఇస్తా, మీ అందరికి ఇక్కడే ఎంప్లాయ్మెంట్. ఒక్క నెల లాగుండి అక్కడ లేసే బిల్డింగ్ బీఆర్ వాళ్ళంతా దిగుతారు ఇక్కడ పనులు చేయడానికి. ఎందుకంటే మన వాళ్ళు సరిపోరు కాబట్టి ఒక్క 2 నెలల్లోనే, ఎక్కువ దినాలు కాదు, 2 నెలల్లోనే బీఆర్ వాళ్ళు 100 మంది వస్తారు. చెప్పిండు సాయి 50,000 మంది 50 చాలు దావుతారు. 50,000 ఉద్యోగాలు వస్తున్నాయి నా గడ్డకు. ఒక్క షా దాటి 50,000 ఛాయలు తాగాలి. ఎంత పెద్ద బిజినెస్ అవుతుంది. కోసుగోళ్ళు, కొడంగల్లు, పట్నం వాళ్ళు అందరూ వచ్చి నా ఊళ్ళో భూములు కొనే పరిస్థితికి వచ్చింది ఈరోజు. అందుకే అక్కడ లేఅవుట్ 40 కోట్లు పెట్టి దాన్ని డెవలప్ చేస్తున్నా. మీకు అందరికీ 150 గజాలు, ఎకరకు 150 గజాలు దగ్గరుండి నేను రిజిస్ట్రేషన్ చేస్తా. ఆ రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా నేను పెట్టుకుంటా. సో తెలంగాణ అక్కింపేట ప్రజలారా, మీరు అందరినీ పేరు పెట్టి పిలుస్తా. అందరికీ చెప్తున్నా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఇక ఇంతకన్నా డెవలప్ చేస్తామని చెప్పి ఓట్లు అడిగేటోళ్ళు ఉంటారు. నేను డెవలప్ చేసి ఓట్లు అడుగుతున్నా మిమ్మల్ని. మీరు గెలిపిస్తారు, నాకు తెలుసు. గెలుపు పక్క అందరు వచ్చి అందే అంటారు నువ్వు గెలిచిపోయినావు పో అని. నాకు గెలుపు లేదు, నాకు కావాల్సింది మెజారిటీ కావాలి. 90% ఓట్లు నాకు వేసి మీరు చూపియండి. మీ భవిష్యత్ అంతా నేను మార్చకపోతే మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడగాలి. నాకు 90% ఓట్లు వేసి మీరు నన్ను గెలిపించండి. మీ తలరాతలు మార్చకపోతే మళ్ళీ నేను మిమ్మల్ని జీవితంలో ఓటు అడగను మిమ్మల్ని. కాబట్టి అందరికీ మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు, దయచేసి ఓటు వేసి వేస్ట్ చేయకండి. ఏమైతే చెప్పండి, ఆ ఓటు వేస్తే 50 ఓట్లు వచ్చేదాకా 60 ఓట్లు వస్తాయి తప్ప గెలిచే అవకాశం ఉందా? ఏముంది? ఎందుకు వేస్తారు? తీసుకెళ్ళి మీ ఓటును తీసుకెళ్ళి ఎందుకు మురికి కాలువలు వేస్తారు? ఎవరికైనా ప్రేమ, అభిమానం లేదా దోస్తానో ఇంకోటి ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నా, మీ ఓటు తీసుకెళ్ళి మురికి కాలువలు ఎందుకు వేస్తారు? ఏం లాభం? ఆడ ఓటు వేస్తే గెలిచేది ఉందా, సచ్చేది ఉందా? గెలుపు పక్క కదా మనది. మన గెలుపు పక్క అయినప్పుడు ఓటు వేసేం లాభం? మీరు ఓటు వేసేం లాభం? మీదిగా పాలు నీళ్ళు తేలిపోతాయి ఎలక్షన్లో. పాలు ఎక్కడ నీళ్ళు ఎక్కడ అనేది తేలిపోతాయి ఈ ఎలక్షన్లో. సో మీ ఓటు మురికి కుప్పలు వేయకండి, నాకు వేయండి. మీ భవిష్యత్తు నేను నిర్ణయిస్తాను. మీ భవిష్యత్తుకు నేను అండగా ఉంటా. మీ పిల్లల భవిష్యత్తు నాది. ఇక్కడ ఉన్నందరూ నా తమ్ముళ్ళే, వాళ్ళందరికీ నేను అండగా ఉంటా. కాబట్టి మరొక్కసారి అందరినీ చేతులు ఎత్తి వేడుకుంటున్నా, ప్రతి ఓటు నాకు వేయండి. ప్రతి ఒక్కరు నాకు అండగా ఉండాలి. నేను మీ దగ్గర ₹1 ఆశిస్తలేదు, ₹1 అడగను. పూర్తిగా ₹1 కూడా నేను ఆశిస్తలేదు. ₹1 నాకు అవసరం లేదు. నా కమిటీ వాళ్ళని కూడా ₹1 అవినీతి చేయనియను. ₹1 అవినీతి చేయను. మీ ఇళ్ళ కాడ పనిచేయిస్తా, మీకోసం పనిచేసేలా చేస్తా. అందరినీ యువకులనే పెట్టిన, ఎవరిని పెద్దవాళ్ళని పెట్టలేదు. అందరినీ యువకులని చదువుకున్నోళ్ళే ఈరోజు మీ సర్పంచ్ అభ్యర్థి కూడా ఎంటెక్ చదివింది. ఆమెకు కంపెనీలు ఉన్నాయి, సొంత కంపెనీలో పనిచేసుకుంటే నాకు ₹1,00,00,000 పెరుగుతాయి. నేనేం లే, ఇంట్లో పడుకున్నా కూడా ఆమె కంపెనీల ద్వారా నాకు ₹1,00,00,000 వస్తాయి. కానీ నేను పడుకోను, నాకు ఇష్టం లేదు. నన్ను పెంచి నేను పుట్టి పెరిగి రేపు నేను చస్తే పాతే ఈ ఊరు కోసమే నేను ఉంటా. ఈ ఊరి అభివృద్ధి కోసమే నేను పనిచేస్తా. హైదరాబాద్ నుండే నా సోదరులకు అందరికీ చెప్తున్నా, మీరందరూ కూడా రండి. 11వ తారీఖు నాకు నా ఓటు వేయండి. ఆ రోజుతో మన ఊరి భవిష్యత్తే మారబోతుంది. ఇక ఈ ఊరు కేసు పెట్టుకుంటాం అనే వాళ్ళు ఎవరిని నేను వదిలిపెట్టా. ప్రశాంతంగా బతుకుదాం. ప్రశాంతంగా ఈ 2 సంవత్సరాలు బతుకుందో అలాగే బతుకుదాం. కాబట్టి ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నా మాకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా. మన గుర్తేంది? కత్తెర గుర్తుతోటి అవినీతిని కట్ చేయండి. కత్తెర గుర్తుతోటి పెత్తనాన్ని కట్ చేయండి. కత్తెర గుర్తుతోటి కోటలో కూర్చొని పంచాయతీలు చంపేదాన్ని కట్ చేయండి. కత్తెర గుర్తుతోటి మీకు రేషన్ కార్డు రావాలంటే 500 అడగడానికి కట్ చేయండి. కత్తెర గుర్తుతోటి మీ పిల్లలు పట్నం పోవడానికి కట్ చేయండి. కత్తెర గుర్తుతోటి మీ భర్తలు దుబాయ్ పోవడానికి కట్ చేయండి. కత్తెర గుర్తు అనేది మీ భవిష్యత్తును మార్చబోతుంది. మీరందరూ కూడా కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ మన
అంజీ చెప్తున్నాడు. నేను అది కూడా ఖచ్చితంగా గుంతలగడ్డ గురించి ఏదో ఆలోచన చేస్తా ఎక్కడ ఉందో. అలాగే మన 7వ వార్డులో జాండ్రాల ఇల్లుంటాయి, అక్కడ నరసింహస్వామి గుడి ఉంటుంది. ఆ గుడి గురించి కూడా నన్ను అడిగారు. ఖచ్చితంగా ఆ గుడి కూడా కట్టించే బాధ్యత నేనే తీసుకుంటా. చాలా చిన్న ఖర్చే కాబట్టి ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటాను. మీరందరూ కూడా కత్తెర గుర్తుకు ఓటేసి నా భార్యని గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే మీ తలరాతలు మార్చే బాధ్యత నేను తీసుకుంటాను. అట్లాగే నాతో పాటు వార్డు మెంబర్లు ఉన్న అందరినీ కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుర్తుంచుకో, గుర్తుంచుకో, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. లేదు అని చెప్పేసి కాదు, అన్నగారు ఇలా జరుగుతుందని చెప్పేసి పట్టుబట్టే ఎక్కడ ఉన్న ప్రపంచాన్ని మళ్ళీ మన ఊరికి తీసుకురాబోతున్నారు. మన ఊరు వదిలిపెట్టి వెళ్ళడం కాదు, ప్రపంచాన్ని మన నేను రవీంద్ర నరసింహారెడ్డిని. మీరందరూ నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు అందరికీ నా నమస్కారం. అక్కింపేట అంటే చైతన్యానికి, డెవలప్మెంట్కి ప్రతీక. ఇక్కడ యువతనే పెట్టుకున్న మన ఊరికి. కాకపోతే అక్కింపేట అంటే నిరుద్యోగానికి మారుపేరులాగా ఉంది. నేను ఇంజనీరింగ్ చేశాను. నాకు చదువు విలువ, ఉద్యోగం విలువ చాలా బాగా తెలుసు. ఇక్కడ ఎంతోమంది ప్రజలు ఊరు విడిచి ఎక్కడికో వెళ్తున్నారు, హైదరాబాద్కి, ముంబైకి జాబ్ల కోసం, చదువుల కోసం వెళ్తున్నారు. మీకు అలాంటి పరిస్థితి రాకుండా నేను హామీ ఇస్తున్నాను. మీకు మంచి ఉద్యోగము, మంచి చదువును మన గ్రామంలోనే కల్పిస్తానని మాట ఇస్తున్నాను. ఇంకోటి, మన ఊరిలో గుడిసె అనేది లేకుండా డెవలప్ చేస్తానని మాట ఇస్తున్నాను. ఇక్కడ అందరూ మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు మన గ్రామంలో. మనదే రాజ్యం కాబట్టి మీరందరూ నాకు సహకరించగలరు. వార్డ్ మెంబర్స్ కూడా అంతా యువత ఉన్నారు. మీరందరూ చాలా కృషి చేయాలి. ఇంకా మీకు చెప్పదలుచుకున్నది 2 మాటలు. మా కుటుంబం ఫస్ట్ నుండి మీకు ఎంతో చేస్తూనే ఉంది. డబ్బులు ఉన్నా లేకున్నా, ఏ టైం అని అర్ధరాత్రి అయినా మీరు సహాయం కోరితే మీకోసమే చేస్తుంది. 2 సంవత్సరాల నుండి అయితే మీకు తెలుసు, మాకంటే ఎక్కువ కూడా ఎంత కష్టపడుతున్నారు. ఫ్యామిలీని పక్కన పెట్టి ఊరి కోసమే చేస్తున్నారు. మా ఫ్యామిలీలో ఎవరు అడిగినా, ఏ సహాయం కోరినా మీకోసమే చేస్తారు. అందుకని గుర్తుపెట్టుకొని మీరందరూ మన గ్రామానికి అభివృద్ధి కావాలంటే మమ్మల్ని గెలిపించాలి. గెలిపించడం అంటే ఓన్లీ గెలిపించడం కాదు, ఓటింగ్ ఉన్నా ఏకగ్రీవంలాగా ఉండాలి. అప్పుడే అభివృద్ధి చేయగలం. మన మెజారిటీని సీఎం దగ్గరికి తీసుకెళ్ళి మన గ్రామానికి ఏం కావాలో పట్టుబట్టి తీసుకురాగలరు. ఆ విషయం మీకు కూడా తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు అందరూ ఏం చేయాలి? కత్తెర గుర్తుకు ఓటేయాలి. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ మళ్ళొకసారి నా నమస్కారములు. థ్యాంక్ యూ.